అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు డబ్బులు లేని వారు, చాలా పేదవారని మిమ్మల్ని చులకలుగా చూసిన వాళ్ళంతా కూడా ఈరోజు మీ అభివృద్ధి మరియు మీ ఉన్నత పదవులు చూసి మీ కాళ్ళ వద్దకు వస్తారు. ఈరోజు మీరు మాత్రము మీ దృష్టిని కేవలం మీ అభివృద్ధి పైననే కొనసాగించాల్సి ఉంటుంది. కొందరి వ్యాఖ్యలు ఈరోజు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ఆశావహ దృక్పథంతో మెలగండి. ఊహించని ఖర్చు చికాకు పరుస్తుంది. ఆత్మీయుల సాయం అందుతుంది. ఆందోళన తగ్గి స్థిమిత పడతారు. ముఖ్యులకు ఆత్మీయుల వీడ్కోలు పలుకుతారు. ఈరోజు మరి సమర్థతను చాటుకుంటారు. విలాసాలకు వ్యయం చేస్తారు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్తగా ఉండాలి. అపరిచితులతోటి మితంగా సంభాషించండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇవ్వవద్దు. ఈరోజు మరి బంధుమిత్రులతో విభేదిస్తారు. పట్టింపులకు పోవద్దు. ఖర్చులు విపరీతము. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలు పడదు. పిల్లల యత్నాలు ఫలించవు. సన్నిహితుల వ్యాఖ్యలు ఈరోజు మీకు మరి మంచిగా సుఖాన్ని కలిగిస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఇక ఈరోజు లక్ష్య సాధనకు మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఓర్పుతో యత్నాలను సాగించండి. కష్ట సమయంలో ఆప్తులు ఆదుకుంటారు. పనుల్లో ఒత్తిడి అధికమవుతుంది. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దు. ఈ రోజు ఈ రాశివారు వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. మరి బంధువులతో కాలక్షేపం జరుగుతుంది. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. విలాసాలకు వ్యయం జరుగుతుంది. మీ జోక్యం అనివార్యము. ఆప్తులను చక్కని సలహాలు అందిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పనులు త్వరితగతిన సాగుతాయి. మరియు ఈరోజు పెద్దవారి సలహాలు తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. ఆర్థిక పరిస్థితులు వేగం పుంజుకుంటాయి. మీకు తెలియకుండానే ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. మంచి ఆలోచనలతో మరి మీరే కాకుండా ఎదుటి వారిని కూడా సంతోషపెడతారు. ఏ కార్యక్రమాలైనా సరే మీ అంచనాలకు మించి లబ్ధిని చేకూరుస్తాయి. మీరు మీ యొక్క మరి స్నేహితులకు మంచి సహాయాన్ని అందజేస్తారు. ఆర్థిక పరంగా లాభాలు చేకూరుతాయి. జిమ్కి ఎక్కువగా వెళ్ళడానికి మీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. జిమ్ చేయటకు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. భాగస్వామితోటి సాయంత్రం వేళ సంతోషంగా గడిపే అవకాశాలు లభిస్తాయి. కానీ వ్యాపారాల విషయాలను గమనించుకుంటూ ఉండాలి. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి మీ భాగస్వామి ఎన్నో ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది. ప్రశాంతత కోసం పార్కుకు వెళ్తారు. కానీ అక్కడ కూడా తెలియని వారితో ఏదో ఒక విషయంలో వాగ్వివాదం జరుగుతుంది. నేడు పక్షులకు గింజలు వేస్తే మంచి జరుగుతుంది. అంటే గొడవలు జరగకుండా ఉంటాయి. పిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఈ రోజు ఎక్కువగా నడుస్తారు. డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. మీరు భాగస్వామితో రాత్రిపూట గొడవ పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త. శుభవార్తలు కూడా అందుకునే అవకాశం ఉన్నాయి. పెళ్లి సంబంధాల గురించి ఎక్కువగా మీరు పాటలు వినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇవాళ నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకోవడం జరుగుతుంది. ఇంట్లో కార్యక్రమాలు కూడా నెరవేర్చుకుంటారు. మీ నిర్ణయాలకు పెద్దలు గౌరవిస్తారు. ఎక్కువగా ముస్తాబవడానికి ప్రాధాన్యత ఇస్తారు. కష్టపడి పని చేస్తారు. ప్రశంసలు అందుకుంటారు. దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. కాగా జాగ్రత్త వహించండి. ఫ్యామిలీతో గడపాలని అనుకున్న ప్రణాళికలు విఫలమవుతాయి. జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలని నొప్పించే అవకాశం కూడా ఉంది. భార్యాభర్తలు ఇద్దరు ఒకరిపై ఒకరు ఎనలేని ప్రేమను వ్యక్తపరచుకోవడం చాలా అవసరం. కానీ అనవసరపు విషయాల గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకండి. పలు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కాగా ఈరోజు అప్పులు చేయకుండా జాగ్రత్త పడడం మేలు. ఇంట్లో ఎవరికి చెప్పకుండా చిన్న చిన్న పార్టీలకు అటెండ్ అవుతారు. ఇక ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నేడు మంచి విజయాలు అందుకోవడం జరుగుతుంది. కానీ ఆర్థిక పరంగా మీ ఆలోచనలు ముందుకు సాగవు. మంచి నవలలు గాని మ్యాగజైన్ గాని చదువుతారు. సాయంత్రం వేళ స్నేహితులతోటి గడుపుతారు. మీ భాగస్వామి నేడు మిమ్మల్ని పొగడమే పనిగా పెట్టుకుంటారు. ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు. ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఆ సమయం దొరకదు. మీరు పనిచేసే కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని పొందబోతున్నారు. మీరు స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్ళడానికి ఇష్టపడతారు. మీ భాగస్వామి మిమ్మల్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు రావడానికి చాలా సహకారం అందజేస్తారు. ఆర్థికంగా మీరు బలపడే ప్రయత్నాలు జరుగుతాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి వెనుకడుగు వేస్తారు. కాగా పెద్దల సలహాలు తీసుకోవడం మేలు. కొన్ని విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాయి. మీ భాగస్వామితో కలిసి డబ్బు ఎక్కువగా ఖర్చు పెడతారు. మీ దగ్గర వాళ్ళను అన్ని విషయాలు పంచుకునే అవకాశం మీకు లభిస్తుంది. కానీ జాగ్రత్తగా మెలగాలి. మీ బెటర్ ఆఫ్ తో చక్కని సమయం గడపగలుగుతారు. ఏ సమస్య అయినా సరే సులువుగా పరిష్కరించుకోగలుగుతారు.
అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములతోటి సినిమాకు రాత్రి సమయంలో ఎక్కువగా ఆ సినిమాకు వెళ్తారు. మరి రాత్రి సమయంలో ఎక్కువగా మాట్లాడుకునే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఇక ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మరియు ఈ రోజు బంధువుల మద్దతు కూడా అందుతుంది. మీపై స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తారు, కానీ ఎవరిని అంతగా నమ్మకూడదు. ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెట్టడం మంచిది. మీ భాగస్వామితో ఎక్కువగా మీరు ఈ రోజు సమయం వెచ్చిస్తారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనులలో ఇబ్బందులు అయితే ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిది కాదు. గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు అందుకుంటారు. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు ఖరీదు చేస్తారు. ఈ రోజు వృధా ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం కూడా ఉంది. మరియు ఈ రోజు బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగంలో సహనం వహించక తప్పదు. నూతన వ్యక్తుల్ని నమ్మి మోసపోకూడదు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరిగే విధంగా ప్రయత్నాలను అయితే కొనసాగించడం సాధ్యతరం అవుతుంది. ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య మరియు 17 మరియు లక్కీ కలర్ అయితే నేవీ బ్లూ కలరు. ఈ రోజు రాశి వారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. మరియు శివపార్వతులను అయితే ఇష్టమైన పూలతో పూజించాలి. ఇలా చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పేద వృద్ధులకు నలుపు మరియు తెలుపు రంగు దుప్పట్లను అయితే పంచిపెట్టాలి. చాలా దోష నివారణ జరిగి శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.